పాపా మంచి స్ట్రాంగ్ కాఫీ పెడతాను కిందకి దిగిరా. రే గిరిగా ఇట్లారా. ఏంటి ఏంట్రా ఆ లుక్ ఏంట్రా? చంపేస్తాను రే బాబు సార్. మాటలు మర్యాదగా కోటానంటే మొహం పగిలిపోతుంది రే. తప్పగా పాపకి కాఫీ పెట్టాలరా. తప్పగా బాబు కాఫీ రెడీయా? చేస్తున్నా పాపా. ఇదిగో ఈ వరస్ట్ పిల్ల అడ్డొచ్చాడు. దిల్లు వీళ్ళు మనల్ని కాఫీ పెట్టుకునేయట్లేదు. వస్తున్నాను బావా. వస్తే మాత్రం ఏం చేస్తుందంట? పేద పుడింగిలా వస్తున్నా బావా అంటూ సాగ తీసుకుంటూ మాట్లాడుతుంది. యా బాబు యూర్ రైట్. మీకేమర్థమైందండి? యువర్ రైట్ అంటున్నారు. ఏంట్రా పాపకి ఎదురు మాట్లాడుతున్నావా? మాట్లాడితే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏంట పాపమ్మా? చూడు పేదమ్మా, గిరి మమ్మల్ని తిడుతున్నాడు. నేనా? అరే నేనెప్పుడు తిట్టానండి? ఏంటి బావా ఏమంటున్నారు? ఏంటే చంటిదానా, మా పిల్లల్ని తిడుతున్నారంట. ఏదో లేని ఊరుకుంటున్నాను, జాగ్రత్త. ఒరే బాబుగా నాకు కూడా కాఫీ పెట్టు. అలాగే అత్తమ్మా. తాత ఇంకా రాలేదా నానమ్మా? ఏం లేదు, నువ్వు కూడా తాతకి తోడుగా వెళ్ళినట్టయితే. మనవరాలా, నన్ను పంపించడం మీ వల్ల కాదే. యా పెద్దమ్మా యూర్ రైట్. పద బాబా మనం కూడా కాఫీ పెట్టుకుందాం. ఏంటొచ్చారు? మేము కూడా కాఫీ పెట్టుకుందాం. పాలెక్కడున్నాయి? బొంగు అయిపోయాయి. అదేంటి? నా ఇష్టం. అయితే మా కూడా కప్పులో కాఫీ పోయండి. బాబుగా ఇట్టారా? వస్తున్నా అత్తమ్మా. నేను గాని వెళ్ళాక కప్పుల్లో కాఫీ పోశారు. వాళ్ళకంత ధైర్యం లేదు గాని నువ్వు రారా. చెప్పత్తమ్మా. బాబు వాళ్ళకి కాఫీ మాత్రమే కాదు, నైట్ డిన్నర్ కూడా లేకుండా చేస్తానని పెద్దమ్మ చెప్తున్నారు. సూపర్ అత్తమ్మా. కాఫీ తీసుకొస్తా. పాప తొందరగా రండి. ఏమైందిరా బాబుగా? ఈ తింగర్ది మనం తాగే కాఫీలో ఏదో కలిపేసింది. నేనేం కలపలేదు, బాబు సార్ అబద్ధం చెప్తున్నారు. నో, యువర్ ఐస్ ఆర్ టెల్లింగ్ లైస్. అవును, నీ కళ్ళు చూస్తుంటేనే నువ్వు అబద్ధం చెప్తున్నావు అర్థమైపోతుంది. లేదండి నిజంగా. ఈ గొడవంతా ఎందుకు? వాళ్ళని తాగమని అప్పుడు తిక్క తిన్నగా కుదురుతుంది. ఏం లేదు పాప, ఆ కాఫీని వాళ్ళతో సిప్ చేయమని చెప్తున్నా. యూర్ రైట్ పెద్దమ్మా. బేబీ డ్రింక్ దట్ కాఫీ నౌ. ఇది మీరు పెట్టుకున్న కాఫీ కదా, మేము తాగం. నోర్ మూసుకొని తాగమని చెప్పాం కదా, తాగండి. తప్పదు. తప్పదు, డ్రింక్ ఇట్. బాబ్స్ తీసుకో బాబా. నాకు వద్దులేదు. ఒరే గిరిగా ఓవర్ యాక్షన్ చేయ మాకు. తీసుకో తాగు. రా బాబా. అటెక్కడికి? హాల్లో తాగడానికి. ఇక్కడే డ్రింక్ చేయాలి. డ్రింక్ ఇట్. తాగు బాబా. అమ్మయ్యా మనం కాఫీ తాగేశాం. మీకు పాలేవుగా? దీనిలో కలిపింది విషయం కాదు, షుగర్. ఏది బాబా ఇది? టైం ఏమో 12 అవుతుంది. 12 లోపే చేయాలని వెళ్ళింది. ఎక్కడ పాటలు పాడుకుంటూ తిరుగుతుందో ఏమో. డోలకి ఇక్కడ వదిలేసి వెళ్ళింది కదా బావా. ఏంటమ్ముడు ఇంకా నిద్రపోలేదా? ఎంత తెస్తానని వెళ్ళు, దానికోసం ఎదురు చూస్తుంటే ఇంకా పడుకోలేదా అంటావేంటి? కొంపదీసి తేలేదా? తెచ్చాను అల్లుడు. అంటే దీన్ని ఏం చేయాలి? పాప మేడం మెళ్ళ వేయాలి. వేస్తే ఏమవుద్ది? అల్లుడు ఇది పాప మెళ్ళనే కాదు, నీ మెళ్ళ వేసినా నా మాట వినాల్సిందే. దండిస్తే చాలా? లేదు బాబా, దీంతో పాటు బాణమతి కూడా పాప మెడలోకి వెళ్తుంది. అప్పుడు పాప మెడల్ లాగా బిహేవ్ చేస్తూ అక్కడి మాటలన్నీ మనకు చెప్తుంది. సూపర్ భానుమతి. వెళ్ళు వెళ్ళు, ఇంకా 5 నిమిషాల టైం ఉంది. పద బావా.
బాబా భానుమతి సూపర్ కదా. భానుమతి తొందరగా మంత్రం చదువు. 12 దాటితే మంత్రం పని చేయదన్నావు కదా. కానీ కానిస్తా ఇంతకీ నా డోలేది. కొంప తీసి పాట పాడతానంటావా ఏంటి? కొంప మునుగుద్ది. పాట సంగతి తర్వాత, ముందు మంత్రం చదువు. అదే సరిగ్గా గుర్తు రావట్లేదు అమ్ముడు. మరి ఎలా భానుమతి? పాప మేడం మెలకు వస్తే? అవును, 3 నిమిషాలే ఇట్టా ఉంటది, తర్వాత మామూలు అయిపోతుంది. మంత్రం గుర్తు రావట్లేదు అమ్ముడు. పాట పాడితే గుర్తొత్తదేమో. పాట పాడితే అందరూ లేస్తారు. సరే మీరు మాట్లాడకండి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక ప్రేమ ప్రేమ ప్రేమ. భానుమతి ఏందమ్ముడు? అమ్మయ్యా నువ్వే కదా. పొద్దున్నే పాపడల్లా వాళ్ళతో ఉండి వాళ్ళు మమ్మల్ని తొక్కేయడానికి ఏమేం ప్లాన్ చేస్తున్నారో మా దగ్గరకు వచ్చి చెప్పు. అట్టాగే అమ్ముడు, చేస్తాను. నేను వెళ్తాను. సరే బై, గుడ్ నైట్. దిలు, ఏ రోజైనా నువ్వు తొందరగా నిద్రలేచావా? రేపు ఎగ్జామ్ అన్నా లేవలేదు. ఏంటి రాత్రంతా మనమంత బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఇంత క్యాషువల్ గా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం వాడు. ఇప్పుడే భానుమతి పాప మేడంలో మాట్లాడుతుందంటావా? కాదురా, ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏ నువ్వు కావట్లేదా? లైట్ గా అనుకో. ఇప్పుడు రాత్రి మనం భానుమతికి ఏం చెప్పాం? పాప మేడంలోకి వెళ్ళి పాపలా మాట్లాడమను కదా, మరి కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు? ఇప్పుడు పాప మేడంలోకి వెళ్ళిన భానుమతి వాళ్ళను ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. పాప మేడంలో ఉన్నది భానుమతి అని వాళ్ళకి తెలియకూడదు కదా. ఆడుతుంటే తెలుస్తుంది కదా. అప్పుడు మన గురించి వాళ్ళు ఏం మాట్లాడుకోరు కదా. మాట్లాడుకోకపోతే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. కొంచెం వాడు. నువ్వు వాగిందంతా నిజం నమ్మడానికి ఇది యోసఫ్ కూడా కాదు. నీతో వాదించడం కంటే పాప మేడల్లో ఉన్న భానుమతి ఇప్పుడు ఏం చేస్తున్నదా అన్నది ఇంపార్టెంట్. చూద్దాం. ఏంద్రా బాబుగా అంత ఎరికాకేశావు? ఇంకా నయ్యం, దడుచుకు చావాలా, సంతోషించు. ఒక్కసారి అడు చూడు. ఇది ఏడకెందుకు వచ్చింది? తన్ననంటే ఒక్క మాట, ఇది ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పాల్సింది నువ్వు అత్తమ్మా. నా పాప ఎక్కడుందో చెప్పాల్సింది కూడా నువ్వే అత్తమ్మా. ఏమైంది? మనవరాలా చూసి పాప ఉండాల్సిన ప్లేస్ లో ఎందుకుందిరా? అమ్మమ్మ మాకేం తెలుసు? నా పాపనేం చేశారా? దానికంటే ముందు దీన్ని ఇక్కడి నుంచి లేపి అడిగితే గాని తెలియదురా. ఓసే బాణామతి, ఏ బాణామతి, బాణామతి. బావా ఇదేంటి? రాత్రి పాప మెడల్లోకి భానుమతి వెళ్ళింది కదా, ఇప్పుడు ఇదిందేంటి? ఏమదులు అంత అయోమయంగా ఉంది. కొంప తీసి భానుమతిలో పాప మెడం గానుందా? గిరిగా పాపరా. మాకేం తెలుసండి, ఉండండి. భానుమతి లేపి మేము తీసుకెళ్ళాము. ఉండు,
ఒసే బాణామతి, నీ నాటకాలు నా దగ్గర కాదే. లేవే, లే బాణామతి. ఒసే బాణామతి, లేవే. నానమ్మ నువ్వు నేను లేపుతా. కానీ పెంచిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఇది ప్రేమ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ. ఒసే బాణామతి, పాపం ఎక్కడే? ఉండండి, మేము అడుగుతాం కదా. లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే అడగాలి. అరే మీకు పాపడం కావాలా, ఇది ఇక్కడ ఉండడం కావాలా? ఇది నోరు తెరవక ముందు మనం ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి. నువ్వు రా బాణమతి. ఒసే చంటిదానా, ఏదన్నా తేడా జరిగిందో జాగ్రత్త. పద బాణమతి. పాపా పాపా పాపా. ఏ బాణమతి, రాత్రి నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? అసలు పాప మేడం ఎక్కడుంది? నిన్ను మాట్లాడవేంటి? నా డబ్బు ఎక్కడుంది? నిన్ను దెయ్యం సంగతి మర్చిపోకు. ఓ నిజమే కదూ. అది కాదు బాణమతి, నేను పాపడం ఎక్కడా అని అడుగుతుంటే నువ్వు డోలకెక్కడా అని అడుగుతావేంటి? రాత్రి మంత్రం తప్పు చదివానమ్ముడు. నువ్వు రాత్రి మంత్రం చదవలేదు, పాట పాడు. ఆ పాట ఈ మంత్రమా? ఏంటి పాటే మంత్రమా? ఏ మాటే మంత్రం అయినప్పుడు పాట మంత్రం కాకూడదని రూలా? అబ్బా పాపడం ఎక్కడ బాణమతి? రాత్రి చదివిన మంత్రం తిరగబడింది అమ్ముడు. తిరగబడితే ఏమవుద్ది? ఏమవుద్దా? అసలైతే నేను పాప మేడలోకి వెళ్ళాలా? మంత్రం తిరగబడింది కాబట్టి నాలోకే పాప మేడం వచ్చింది. ఏంటి ఇప్పుడు నీలో పాపడం ఉందా? ఎంతకి నువ్వు పాప మేడమా బాణమతివా? ఇప్పటికైతే బాణామతినే, కానీ ఏ నిమిషమైనా పాప మేడం బయటికి రావచ్చు అమ్ముడు. అప్పుడు నువ్వేమవుతావు? బాణామతినే. మరి ఇప్పుడు కూడా బాణామతినే. బాణమతి బుర్ర తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పాప మేడం ఏదంటే ఏమని చెప్పాలి? ఏమీ చెప్పొద్దు. నాలో పాప మేడం ఉందంటే మీ ఇద్దరిని ఇరక్కుమ్ముతారు. ఇప్పుడు ఏం చేద్దాం దులు? ఏం అర్థం కావట్లేదు బావా. బాణమతి ఇప్పుడు పాపడని బయటకు పంపించు. అది నా చేతుల్లో లేదు బాబు. ఇప్పుడు మనం చాలా డేంజర్ లో పడ్డాం. అవును, నా డోలక్ ఎక్కడుంది? నా డోలకు పాపా పాపా పాపా, ఎక్కడున్నావు పాపా? నన్ను వదిలి ఎలా వెళ్ళావు పాపా? అసలు అసలు నీకు మనసు ఎలా ఒప్పింది పాపా? నీ మనసుని నేను నొప్పించాను పాపా? పాపా 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 పాపా. ఏరా బాబుగా, పాప ఇంకా కనిపించలేదా? కనపడితే ఎందుకు ఇలా ఏడుస్తాను అత్తమ్మా? అత్తమ్మా అత్తమ్మా, నా పాప ఏదత్తమ్మా? నా పాప ఏది? చంటిదానికి తెలియదంటుంది. మరి ఏమైనట్టు? బేబీ అబద్ధం చెప్తుందేమో అత్తమ్మా. అంతేనంటావా? బాణమతి మాయం చేస్తుంటుందేమో. బాబుగా ఏంట్రా అది మాయం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నువ్వు నన్ను అవమానిస్తున్నావురా. నేను మా ఎంక దగ్గరికి వెళ్ళిపోతా. అత్తమ్మా నీకు దండం పెడతా, ఏదో నోటి దూల కొద్దీ అన్నా. మరి ఏమైంటుందంటావు అత్తమ్మా? అత్తమ్మా అదిగో నా పాప వచ్చింది. పాప ఎక్కడ పాప? పాప ఎక్కడా? ఎక్కడున్నావు పాపా? నేను ఇక్కడే ఉన్నాను బాబు. కమింగ్ బాబు. బాబు నువ్వు పాపలా మాట్లాడేంత మాత్రాన నేను పాపను అనుకుంటాను అనుకున్నావా? అంటే నీ కంటికి నేనంత వెర్రి పాపలా కనిపిస్తున్నానా? నో బాబు, ఐఎమ్ యువర్ పాప. పాపమ్మా ఏంటి దాదమ్మా? ఓ సారీ సారీ పెద్దమ్మా. హతమ్మా చూసావా బాణమతి నాటకాలు? ఇది పాప కాదు. అవునరా బాబుగా, మనిషికి దెయ్యం పట్టొచ్చు గాని దెయ్యానికి మనిషి పట్టడం ఏంట్రా? నాన్ సెన్స్. ఇది కుదిరే పని కాదు. అవునత్తమ్మా, ఇది నాటకాలు ఆడుతోంది. బాబు నో, నేనే నీ పాపని. బాబుగా నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అత్తమ్మా నీకు దండం పెడతా, నన్ను వదిలి వెళ్ళమాక. లేదురా, నేను వెళ్ళి పాపం సంగతి ఆలోచించాలి. పెద్దమ్మా నేనే పాపమ్మని.
చూసావుగా, నువ్వు లేకపోతే ఇది నన్ను చంపేస్తుంది. అబ్బో, అత్తమ్మో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. బాబుగా బాబు నా పాప ఎదురా చెప్పండి రా, నా పాప ఎక్కడా? చూడండి బాబు సార్, మాకు తెలియదని చెప్పాను కదా. మరి ఏదిరా? అమ్మమ్మని అడగలేకపోయారా? బాబు నువ్వండే ఏమైంది బాబు? వాట్ హ్యాపెండ్? ఏమే చంటుతానా? పాపమ్మని దీంతో నాటకాలు ఆడిస్తున్నారా? నో డ్రామా పెద్దమా, ఇట్స్ రియల్. నేను పాపని. బాబా, భానుమతిపై పాప మేడం వచ్చినట్టుంది. మరి పాప మేడం కనబడాలిగా. ఒకవేళ పాప మేడం కఫానా? అలాంటిదేం లేదులే. చెప్పండి రా, నా పాపరా. బాబు, వీళ్ళని ఇలా అడిగితే చెప్పరు. చెప్పండి, నేనే పాపను. చెప్పండి. Come on, hey baby, tell them the truth. చెప్పండి, నేనే పాపనని చెప్పండి. Tell them the truth. భానుమతి కాదు, చెప్పండి. చెప్పండి, నేనే పాపనని చెప్పండి. Stop this nonsense. ఉసే భానుమతి, రే గిరిజ, రే తింగరి, అంటే మీరు మమ్మల్ని నమ్మించడానికి దాని చేత పాపలా మాట్లాడుతున్నారు కదా. ఏంటత్తమ్మా మాట్లాడావు? ఆలోచిస్తున్నాను రా బాబుగా. అమ్మయ్యా, బాబు సార్ నమ్మలేదు, ముసలి కూడా నమ్మలేదు. బాబా, మనకొచ్చే సేఫ్. అత్తమ్మా, గుసగుసలు గమనిస్తున్నావా? అంతా గమనిస్తూనే ఉన్నాను రా బాబుగా. బాబు, అబ్బచా, ఏమే తింగరి, పాపలా మాట్లాడడానికి దీనికి బాగానే ట్రైనింగ్ ఇచ్చావే. ఈడంత ఎరుమాలకు ఇంకొకడు ఉండడు బావా. ఒరే బాబుగా, మనం బయటికి వెళ్దాం పదరా. మరి పాపం నోరు ముసుకొని రా. సరే బాబు, I'm coming. వామ్మో. బాబు, idiot. ఏంటత్తమ్మా ఆఫ్ చేస్తున్న టీవీని అట్ట చూస్తున్నా? ఏం కనిపిస్తుంది? పాప ఏమన్నా కనిపిస్తుందా? చీదీనమ్మా జీవితం. అత్తమ్మా, నీకు దండం పెడతా, దీని బాధ నుంచి నన్ను కాపాడు. బాబు, నా వల్ల కాదు బాబోయ్. బాబు, wait. పాపమ్మని ఏం చేసుంటారు? ఏమై ఉంటుంది? అస్సలు అంతు పట్టడం లేదే. ఒరే ఇంకా అంతేనంటావా? అయితే ఓ పని చేయి, నువ్వు వెళ్ళి దాన్ని పంపించేసాయి ఇప్పుడే. ఏంటత్తమ్మా, పాప సంగతి చూడకుండా మావతో మాట్లాడతా? పాప సంగతి తర్వాత, ముందు టీవీ చూడు. బాబా, పాప మేడం ఎక్కడుందో మనకు తెలుసన్న సంగతి వాళ్ళకి చస్తా చెప్పకూడదు. అవును, చూసావురా బాబుగా? మోసం, దగ్గ, కుట్ర, పదత్తమ్మా. బాబుగా, దాన్నేమనుకో, కాసేపు ఓర్చుకో. అట్టాగే అత్తమ్మా. సే తింగరి, పాపనెక్కడ దాచావో చెప్పకపోతే నీ అంతు తేలుస్తా. ఏంటి ఆ భానుమతి మనల్ని ఇంత దారుణంగా మోసం చేసింది? ఈ మధ్య చచ్చింది కదా, ఇంకా మనిషి బుద్ధులు పోలేదు. అయినా నా టెన్షన్ భానుమతి కాదు బాబా, మరి నానమ్మ తాతయ్యది. పాపేడని మాయం చేశాం కదా, వాళ్ళు ఏం చేస్తారోనని టెన్షన్ గా ఉంది. నిజమే దిల్లు. ఏంటమ్ముడు దిగులుగా ఉన్నారు? ఏంటైంది? నువ్వు బాణమతిగా పాపేడమ్మా. అయ్యో, ఏంట మాట్లాడిగినావో? వెళ్ళి డోల్ తీసా. వసి బాణమతి, నీకు దండం పెడతానే. నువ్వు ఎప్పుడు పాప మెడల్లా ఉంటావో, ఎప్పుడు బాణమతిలా ఉంటావో అస్సలు అర్థం కావట్లేదు. గిరిగా, ఎక్కడ్రా నా పాప? ఎక్కడ్రా? అచ్చన మంగోలానే ఉన్నావయ్యా. చీదీనమ్మ జీవితం ఇదొకటి. అత్తమా, అత్తమా, బాబుగా, పాప గురించి వీళ్ళు అడగకుండా ఎక్కడికి వెళ్ళావు అత్తమా? మీ మావతో మాట్లాడడానికి వెళ్ళారా? ఇప్పుడు ఆ ముసలితో మీటింగ్ అవసరమా? పాప గురించి వెతక్కుండాను దాని గురించి మాట్లాడడానికి వెళ్ళారా? ఎదవా. ఏమే బాణమతి, మర్యాదగా అడుగుతున్నా, పాప ఎక్కడుందో చెప్పు. ఆముడు, నా డోల్ నువ్వు వేడబెట్టా? మంచం కింద పెట్టినట్టున్నాం భానుమతి. మేం పాప గురించి అడుగుతుంటే మీరు పాట కచేరీలు పెడతారా? చంటిగానా, పాప ఎక్కడా? చూడండి కామ్రేడ్, దయ్యాలైనా మీకే కనిపించట్లేదు. ఆఫ్టర్ మనుషులు మాకెలా కనిపిస్తుంది? అంటే ఏంటో తింగరదానా, పాప ఏమైందంటావు? ఏమో మాకు తెలీదు. నిజం చెప్పవే చంటిదానా. తెలీదు. ఒకవేళ మీకు తెలుసని మాకు తెలిస్తే? అదే బాగా అడిగావత్తమ్మా. కమాన్ టెల్ మీ.
మాట్లాడవేందే? పాప ఎక్కడుందో మీకు తెలిసి మాకు అబద్ధం చెప్తున్నారని తెలిస్తే మిమ్మల్ని ఏం చేయమంటారు? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అబ్బా గిచ్చుతావేంటి బాబా? అబ్బా ఎందుకో గిచ్చాలే కాని చూడు హనుమాయమ్మ, మా అమ్మడు కాని మా అల్లుడు కాని నాకు కాని మీ పాప ఎక్కడుందో తెలియదు. మరి ఇందాక సీన్లో పాపలాగా ఎందుకు మాట్లాడావు? మా మంగు బంగారం. చీదినమ్మ జీవితం, దీన్ని కదిలించడం పాపం అయిపోయింది. ఇదిగో అమ్మా పట్టుకో, నేను పోతున్నా. ఏయ్ రే బాబుగా, ఆ, ఇప్పుడు పాపం ఎక్కడుందో చెప్పి వీళ్ళ బండారం బయట పెడతా. ఏంటి అత్తమ్మ ఇది? కళ్ళ చూడరా. కళ్ళజోడు పెట్టుకుంటే పాప మేడం కనిపిస్తుందా భానుమతి? ఏమాలుడు నాకు అంతగా తెలీదు. ఆ? ఏంటత్తమ్మా ఏం కనపడింది? రే బాబుగా, ఆ. ఇది పెట్టుకొని చూడు. అట్టకి ఏం మాట్లాడుకో. మాట్లాడొద్దన్నానా? అయితే పాప ఎక్కడుందో తెలియదంటావు. ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నోరు మీరా మనవడా. ఒసై బాణామతి, నేను జంపు. ఎక్కడికి వెళ్తాండి నిన్ను? మనం కూడా జంపు.